పవిత్రమైనటువంటి భూమి. ఇటువంటి భూమి ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదండి. అనేకమైనటువంటి జీవనదులు గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి, అవంతిక, అనేకమైనటువంటి పర్వతాలు, హిమాలయ పర్వతాలు, మేరు పర్వతాలు, వింధ్య పర్వతాలు, గిరి పర్వతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, అంతేకాదు రామాయణం, భారతం, భాగవతం పుట్టినటువంటి పవిత్రమైనటువంటి భూమి భారతదేశం అండి. ప్రపంచంలో బట్ట కట్టుకోవటం కూడా తెలియనటువంటి రోజుల్లో ప్రపంచానికి మొత్తము కూడా జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశము భారతదేశం మాత్రమే. ఆ జ్ఞాన భిక్షను ప్రసాదించినటువంటి దేశము భారతదేశం మాత్రమే. కాబట్టి ఇటువంటి దేశాన్ని దోచుకోవటానికి అనేక మంది వ్యక్తులు ప్రయత్నం చేశారండి. స్వామి వివేకానంద ప్రపంచ ప్రథమ మహాసభలకు వెళ్ళారండి. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి గర్వంగా గర్జించారు ఆయన అక్కడ. స్వామి వివేకానంద చిట్ట చివరికి అమెరికా వెళ్తూ 1889లో సికింద్రాబాద్ లో మహబూబ్ కాలేజీ కూడా వచ్చిపోయారండి. ఇది మన అదృష్టం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మద్రాస్ హార్బర్ లో దిగిన తర్వాత ఆయన పత్రికా విలేకరు అడిగాడు. ఆయన ఏం చేస్తాడు, దిగంగానే భూమి మీద పొరలాడాడు. అక్కడ ఉన్నటువంటి హార్బర్ లో ఉన్న ఇసుకనంతా నెత్తినేసుకున్నాడు. ఏది పోయేటప్పుడు బానే ఉన్నాడు కదా, పిచ్చెక్కిందా అనుకున్నారు. ఆయన అడిగారు ఏంటా అని చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కేవలము నా భూమిని నేను ప్రేమించాను మాత్రమే. తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రేమ 1000 రెట్లు పెరిగింది. 1000 రెట్లు పెరగటమే కాదు, నాకు నా భారత భూమి మీద ప్రేమ, భక్తి, విశ్వాసము పెరిగింది. కాబట్టి నా పవిత్ర భారత మాత జగజ్జనిని, జగన్మాత, సాక్షాత్తు జగన్మాత జన్మించినటువంటి నా భారతదేశము పునీతమైనటువంటి ఈ దేశంలో నేను మళ్ళీ తిరిగి వచ్చాను. కాబట్టి ఒక భోగ లాలసతమైనటువంటి అమెరికాలో తిరిగి వచ్చిన తర్వాత నేను మళ్ళీ పతీతులను కావాలంటే ఈ భూమాతను నేను పూజించక తప్పదని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడండి. అటువంటి పవిత్రమైన దేశం మన యొక్క భారత మాత. ఇవాళ ఇటువంటి భారత మాతను వదిలిపెట్టి 4 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ దేశానికి సేవ చేయడానికి స్వామి వివేకానంద రిటర్న్ వచ్చారండి. కానీ ఇవాళ వెళ్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో 4 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైనా సరే అమెరికా నుంచి రారండి. స్కైప్ లో చూసుకోండి, అమ్మా నాన్న నేను బానే ఉన్నానని చెప్తున్నారండి. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఈ దేశానికి ఉపయోగం లేదు. ఎందుకు రారు? ఏమైపోతుందో తెలియదండి. వ్యవస్థ మొత్తము పాడైపోతుంది. పోయినండి యువకులు కనీసము సంవత్సరానికో 2 సంవత్సరాలకో తల్లిదండ్రులు ఎట్లున్నారు, నా జన్మనిచ్చినటువంటి నా గ్రామము, నా బస్తీ ఎట్లా ఉంది, నా స్నేహితులు ఎట్లా ఉన్నారు, నేను ఏదైనా ఈ దేశానికి ఈ సమాజానికి చేయగలుగుతానని చెప్పండి ఒంటి మీద చేయలేనటువంటి ఇవాళ యువత స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదండి. అందుకనే మాతృభూమి ఏదైతే ఉన్నదో మనకి జన్మభూమి లాంటిది, కన్న భూమి లాంటిది. మనము నిద్ర లేస్తూనే మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ అంటాము. కన్న తల్లి ఎట్లయితే మనకి గర్వంగా ఉంటుందో 9 నెలలు కని పెంచినటువంటి తల్లిని ఏ విధంగా చూసుకుంటామో మన కన్న తల్లి అయినటువంటి భారత మాత కూడా అదే రకమైనటువంటి ఒక సంబంధం ఉంటుందండి. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ. అంతేకాదండి, నిద్రలేస్తూనే మనము భూమాతకి నమస్కారం చేస్తాము. విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పని, తల్లి నన్ను క్షమించు నేను ఏదైనా చేస్తానని చెప్పని ఉదయం లేస్తూనే తల్లిదండ్రులతో పాటుగా భూమాతకి నమస్కారం చేస్తున్న విశిష్టమైనటువంటి ధర్మము హిందూ ధర్మము మాత్రమే. అటువంటి హిందూ ధర్మంలో మనం జన్మించినందుకు షైన్ కావద్దు, గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నదండి. కాబట్టి అటువంటి హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఏదైనా చేయి, దేశానికి నిలునామాలు పెట్టుకో, పంగనామాలు అడ్డనామాలు పెట్టుకో, దేశాన్ని మాత్రం పంగనామాలు పెట్టకు. నువ్వు సోమవారం పట్ల శివుడి గుడికి వెళ్ళు, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజ చేసుకో, బుధవారం ఇంకెక్కడికైనా పో, శుక్రవారం అమ్మవారిని పూజించు. కానీ నువ్వు ఏది చేసినా సరే ఈ దేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా అయ్యప్పమాల వేసుకో,
దుర్గామాత మాల వేసుకో, ఆంజనేయ స్వామి మాల వేసుకో, నీకు అన్నిటిని కూడా చేసుకునేటువంటి ఆ అదృశ్యము కేవలము భారతదేశంలో ఉంది, అది హిందుత్వంలో మాత్రమే ఉంది. ఇట్లా చేయకపోతే నువ్వు నా కనుక దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు పాపాడు అయిపోతావురా అంటాడు. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే పాపాలకు పోతాను, ఏదైనా సరే పాపమే. ఆ దశమ భాగం గురించి కాకుండా నువ్వు ఏదైనా ఆలోచించు, నువ్వు నాస్తికుడిగా గుడికి పోకపోయినా కూడా అందరినీ సమానమైనటువంటి ఆదరణగా చూసుకున్నటువంటి ఏకైక వ్యవస్థ హిందూ ధర్మం మాత్రమే ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి హిందూ ధర్మాన్ని త్యజించి చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి స్వామి వివేకానంద చెప్పినా కూడా రెండో ప్రశ్న అడుగుతారు స్వామి వివేకానంద, ఏంటంటే మీకు ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనము, నా ధర్మంలో రెండే ఉన్నాయి, త్యాగమైనటువంటి జీవితము. హిందువులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. కని పెంచినటువంటి తల్లిదండ్రులని జీవితాంతము సాగనంపేదాకా చూసేటువంటి సంస్కృతి మన దగ్గర ఉంది. అవసరం వస్తే స్వామి వివేకానంద ఇప్పుడు నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో అలమటించకుండా ఉండగా అందరినీ కూడా చూసేటువంటి ఆదరణ, తను తినకపోయినా సరే చూసేటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మం మాత్రమేనండి. రెండోది ఏంటి, మా ధర్మంలో తల్లి తప్పితే, భార్య తప్పితే, సొంత భార్య తప్పితే ప్రతి స్త్రీని కూడా తల్లిగా చూసేటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి మా దేశంలో మాత్రమే ఉన్నది. ఒక భార్య తప్పితే మిగతా అమ్మ, అక్క, చెల్లి అని పిలిపించేటువంటి సంస్కృతి ఉంది. కానీ భోగలాలసతమైనటువంటి విలాసవంతమైనటువంటి ఒక స్త్రీగా మీ దేశంలో చూస్తారని చెప్పారండి. మూడో విషయం చెప్పారు స్వామి వివేకానంద, అందరికీ తెలియని ఒక అద్భుతమైన విషయం అండి. కేవలము మిగతా మతాల్లో, మిగతా ధర్మాలలో దేవుడు మాత్రమే ఉన్నాడు. మీరు దేవుడు అనుకోండి, ప్రవక్త అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ నా హిందూ ధర్మంలో దేవీ దేవతలు ఉన్నటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మం అండి. ఉన్నారా లేదా? దేవీ దేవతలు ఇద్దరు ఉన్నారు. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తాము, జ్ఞానం కావాలంటే సరస్వతీ దేవిని పూజిస్తాము, శక్తి కావాలంటే ఆది పరాశక్తిని పూజిస్తాము, భోజనం కావాలంటే అన్నపూర్ణ దేవిని పూజిస్తాము. గాయత్రి మంత్రం, గాయత్రి అమ్మవారుగా చూసేటువంటి ఏకైక ధర్మము మనము ఆఖరికి నదుల పేర్లు కూడా గంగమ్మ తల్లి, గోదావరి తల్లిగా చూసేటువంటి ఏకైక ధర్మము మన హిందూ ధర్మము మాత్రమే. అటువంటి హిందూ ధర్మంలో మనము పుట్టినందుకు గర్వంగా ఫీల్ కావాలి. ఇటువంటి హిందూ ధర్మం మీద గత 8 శతాబ్దాల కిందట దాడులు ప్రారంభమైనాయండి. ఎవరెవరు వచ్చారు? హూణులు వచ్చారు, శకునులు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, ఇంగ్లీష్ వారు వచ్చారు, పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు. అందరూ ఈ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయారండి. సోమనాథుని దోచుకున్నటువంటి మహమ్మద్ గోరీ 17 సార్లు దండయాత్ర చేసి ఎంత బంగారము తీసుకెళ్లారంటే 1700 ఒంటెల మీద బంగారాన్ని మోసుకొని వెళ్ళారండి. అంత బంగారం ఉన్నటువంటి నా సోమనాథ మందిరాన్ని దోచుకున్న కూడా 47 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని దోచుకున్నాయి. కానీ ఈ దేశంలో ఇంకా దోచుకోవడానికో ఎత్తిపోవడానికో చాలా ఉన్నదండి. ఇంతమంది దాడులు చేసిన తర్వాత కూడా, ఇంతమంది దోచుకొని వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళు మర్చిపోయారండి. రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంట్ భారతీయ సంస్కృతి కనుక హిందువులకి దూరం చేస్తేనే మనము అనేక సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించగలుగుతామని చెప్పాడండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రూజ్వెల్ట్ సేల్స్. ఏం చెప్పాడు? భారతీయ సంస్కృతి. కాబట్టి మన యొక్క ఈ దేశం యొక్క ఆత్మని ఏమి చేయలేకపోయారండి. ఈ దేశం యొక్క ఆత్మ హిందుత్వము మాత్రమే. ఇది అనేక సంవత్సరాలుగా ఈ జాతి జీవన నాడిలో, మన యొక్క కుటుంబ పరంపరలో, హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి మన ఆత్మ హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారండి. ఈ ఆత్మకి అనుసంధానంగా మన యొక్క ఆధ్యాత్మిక చింతన, ఇప్పటిదాకా మీరు పాటలు పాడారు, హనుమాన్ చాలీసా చేశారు. ఇన్ని వందల సంవత్సరాలైన తర్వాతగా ఈ దేశం మీద మత మార్పిడులు జరిగినా కూడా 80% మంది హిందువులు మతం మారకుండా ఈ పవిత్రమైన భారత మాతను రక్షించుకుందాం. ఎవరో ఒకరు వస్తారు. ఈ కలియుగంలో ఈ దేశాన్ని రక్షించలేకడానికి ఎవరో ఒకరు రాకపోతారా? భగవంతుడు రాకపోయినా సరే భగవంతుడి రూపంలో ఎవరో ఒకరు వస్తారు
అని ఎదురు చూసిన వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క మన యొక్క అన్ని ప్రార్థనలు ఆలకించిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గే వారి యొక్క సంఘ సృష్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపన జరిగిందండి. 100 సంవత్సరాలు ప్రయాణం చేసిందండి. ఈ 100 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా నిత్యము పెరుగుతూనే ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే. రోజు 1 గంట సేపు కలవాలి అనేటువంటి ఒక సంస్కారాన్ని తీసుకొని దేశంలో 90,000 స్థలాలలో రోజు సుమారుగా 30 లక్షల మంది సంఘ స్వయం సేవకులు నమస్తే సదావత్సలే మాతృభూమే భారత మాతాకి జై అని చెప్పినటువంటి భారత మాత యొక్క ఆరాధన చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమేనండి. ఇంకెవరు లేరండి ఈ దేశం గురించి ఆలోచించాలి. మీకు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా ఎవరు రారు. సంఘ శాఖ అంటే ఏందో అనుకుంటారు. సంఘ శాఖ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపన ఎవరి మీద ద్వేషంతో పుట్టలేదు, ఎవరి మీద దయా దాక్షిణ్యాల కోసం పుట్టలేదండి, ఎవరి మీదనో దాడులు చేయడానికి పుట్టలేదండి. ఈ దేశం కోసం పుట్టిందండి. ఆర్ఎస్ఎస్ శాఖ దేశం కోసము మాత్రమే, కేవలము దేశం మాత్రమే. వాళ్ళకి తెలిసినది మాకు తెలిసింది, భారత మాత యొక్క ఆరాధనే మాది. కాబట్టి రోజు 1 గంట సేపు శాఖలో మీరేం చెప్తారండి? 63లో యుద్ధం జరిగిందండి. పాకిస్తాన్ మన మీద దండయాత్ర చేయడానికి వచ్చింది. దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు చాలా మంది సైనికులు గాయపడ్డారు. సైనికాధికారి అడిగాడు, ఏమైనా రక్తం కావాలి, ఎట్లా 3,000 మంది సైనికులకు రక్తం కావాలి, ఏం చేద్దామని చెప్పండి. అక్కడ ఉన్న ఒక సైన్యాధికారి అన్నాడు, జమ్మూలో ఎవరన్నా ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటే నాలాంటి కార్యవాహకు ఫోన్ చేయండి, వాళ్ళు ఏర్పాటు చేస్తారన్నాడు. ఎట్లా ఇస్తారా? పొద్దున్నే 3,000 మందికి ఇస్తారు, మీకైతే చేయండి అన్నాడు. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎంతమంది కావాలి? 3,000 మంది. ఎన్ని గంటలకు కావాలి? 10 గంటలకి. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్ జమ్మూ. మంచిది అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు ఆ సైన్యాధికారి. అరే ఎట్లా వస్తారండి? వస్తారు. పొద్దున్నే 9 గంటకల్లా క్యూ కట్టారండి. మా స్వయం సేవకులు అందరూ కూడా వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డారు. నిలబడిపోయిన తర్వాత ఉత్సుకతో ఒక సైన్యాధికారి అడిగాడు, ఏమయ్యా మీ శాఖలో రక్తదానం చేయడం నేర్పుతారా అన్నాడు. మా శాఖలో రక్తదానం చేయడం నేర్పరండి, కబడ్డీ ఆట మాత్రం చెప్తారండి అన్నాడు. కబడ్డీ ఆట ఆడితే రక్తవీతం వస్తుందా? వస్తుందండి. ఎట్లా వస్తుంది? మేము కబడ్డీ ఆట ఆడేటప్పుడు జాన్ బీ దేంగే, ఖూన్ బీ దేంగే, మగర్ దేశ్ కా మట్టి కభీ నా దేంగే, ప్రాణాలైనా అర్పిస్తాము కానీ ఈ దేశము ఒక ఇంచు భూమిని కూడా పోనివ్వము, దానికోసము మేము రక్తదానం చేయడానికి వచ్చామని చెప్పి అన్నారు. ఆ నినాదము అరిచినటువంటి జాన్ బీ దేంగే, ఖూన్ బీ దేంగే, ఇది దేశ్ కా మట్టి కభీ నే దేంగే అనేటువంటి నినాదము గాల్లో కలిసిపోలేదండి. సంఘ స్వయం సేవకులకు హృదయాలని తట్టి లేపిందండి. ఈ దేశము కోసము సర్వస్వము అర్పణ చేయాలండి. ఒక చిన్న శాఖలో నేర్పడండి ఒక కబడ్డీ ఆట కారణముగా స్వయం సేవకులు నిలబడి ఈ దేశము కోసము పనిచేస్తున్నారండి. అటువంటి సంఘ శాఖ ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కేవలము సంఘ శాఖ నడపడమే కాదండి. 77లో దివిసీమ తుఫాను జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా మంది కృష్ణా జిల్లా వాళ్ళు ఉంటే తెలుస్తారు. ఎంత భయంకరమైనటువంటి ఘోర కలి అది. ఆ ఘోర కలిలో అనేక వేల మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ శవాలని ముట్టుకోవడానికి కూడా చెయ్యి పట్టుకుంటే చెయ్యి, కాలు పట్టుకుంటే కాలు, ఊడొస్తున్నటువంటి శవాలని తీయడానికి పోలీసు వాళ్ళు కూడా భయపడ్డారు. మిలిటరీ కూడా రాలేకపోయిందండి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో మొత్తము తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది దివిసీమ తుఫానుకు ఎదురు వెళ్లి ఆ శవాలని ఖననం చేయడమే కాదు, తన ఇంట్లో సోదరిమణో తల్లిదండ్రులు చనిపోయినటువంటి దహన సంస్కారాలు చేయడమే కాదు, 15 రోజుల్లో మొత్తము 15,000 శవాలను తీసేసి మళ్ళీ పరిశుభ్రమైన వాతావరణం చేసే విధంగా సంఘము సేవా కార్యక్రమాలు చేసిందండి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాగాలంగా, అవినిగడ్డ ఆ ప్రాంత ప్రజలను అడిగితే చెప్తారు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా సేవ చేసిందో. అది చూసినటువంటి సర్వోదయ నాయకుడు ప్రభాకర్ జీ ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ఏ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఇట్ ఈస్ ఎన్ రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నారండి. మేము ఎవరి పేరు కోసమో చేయలేదండి, సంవేదనతో చేశాము. ఈ దేశము నాది,
భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఆఖరికి కరోనా కాలఖండంలో కూడా అనేక మందికి ప్రాణ భిక్ష పెట్టింది కూడా స్వయంగా నేనైతే. కరోనా పేషెంట్ పక్కనుంటే, పక్క రూమ్ లో ఉంటే ఈ బండి మీద తీసుకుని వెళ్ళి మందులు ఇచ్చినటువంటి మా స్వయం సేవకులు కోట్ల మంది ఉన్నారండి. ఆ విధంగా సంఘము సేవా కార్యక్రమాలు చేస్తుంది. వివిధ క్షేత్రాలు వెళ్ళింది, అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తట్టి లేపింది సమాజం కోసము పనిచేయాలనేటువంటిది. కాబట్టి మీరు అద్దాల బీరువాలోకి వచ్చని సంఘాన్ని విమర్శించకండి, దగ్గర రండి, సంఘ శాఖను చూడండి. తల్లులారా, మీ పిల్లల్ని సంఘ శాఖ పంపించండి. జిజియామాత ఏ విధంగా అయితే శివాజీని తయారు చేసిందో ఇవాళ యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి. చక్కటి సంస్కారవంతమైనటువంటి యువకుడిగా తయారు చేస్తాం. ఈ శతాబ్ది సందర్భంగా సంఘము పంచ పరివర్తన, ఇందాక మేడం చెప్పింది, పంచ పరివర్తన తీసుకుని సమాజం ముందుకు వెళ్తుంది. సంఘం మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. సంఘం కోసం ఎదురు చూస్తున్నారు సమాజం. ముఖ్యంగా మన యొక్క హిందూ కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. నాకు చాలా బాధేస్తుంది ఈ కుటుంబ వ్యవస్థ చూస్తుంటే. చాలా మంది మన ఇళ్లలో పిల్లల్ని చూస్తుంటాము. ఎంతమంది ఇళ్లలో, నేను ఒక చిన్న కథ చెప్పి ఒక 5 నిమిషాలు ముగిస్తాను. గరిగిపాటి వారు వస్తున్నారట, ఫోన్ చేశారు. ఒకరింటికి వెళ్ళాను. పొద్దున్నే మనందరికీ తెలుసు, మన పిల్లల్ని తయారు చేయాలంటే పొద్దున్నే అమ్మ కిచెన్ లో పనిచేస్తుంటుంది. తల్లి, ఏడా సాక్స్ వేసుకున్నావా, బూట్లు వేసుకున్నావా, యూనిఫామ్ వేసుకున్నావా, టై పెట్టుకున్నావా, హోంవర్క్ చేసావా, పుస్తకాలు చేసావా అని చెప్పండి. తండ్రి అడుగుతాడు, ఏమిరా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఫ్రెండ్స్ బాగున్నారా అని అడుగుతాడు. ఇంట్లో ఉన్నటువంటి నాయనమ్మనో అమ్మమ్మనో చివరికి పోతూ అంటుంది, అరే ఒక్క నిమిషం ఆగి దేవుడికి దండం పెట్టుకొని పోరా అని చెప్తుంది. ఇంత హడావిడిలో కూడా ఇంట్లో ఉన్నటువంటి నాయనమ్మ తన పనవడికో తన మనవరాలకో సంస్కారం ఇవ్వాలి అని చెప్పినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఏకైక తల్లి ఆమె. ఆ తల్లులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతమంది మన ఇళ్లలో రామాయణం చెప్తున్నాము, ఎంతమంది ఇళ్లలో భారతం గురించి చెప్తున్నాము, ఎంతమంది రాముడి గురించో శ్రీకృష్ణుడి గురించో, ఏకపత్ని మతుడు, ధర్మపాలకుడు, తండ్రి పాటని జవదాటనటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి గురించి ఎంతమందికి చెప్పారండి. ఇవాళ చాలా మందికి ఆవేదన ఉంది సమాజం పట్ల. లవ్ జిహాదులు జరుగుతున్నాయి, మతం మార్పులు జరుగుతున్నాయి. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల సంగతి మనం ఎప్పుడన్నా పట్టించుకున్నామండి? కూకట్పల్లిలో నిన్న జరిగిన సంఘటన ఏంటండి? 3 రోజుల కిందట నేను ఒక ఫోన్ వచ్చింది, ఒక యాదవుల అబ్బాయి ఫోన్ చేసిండు, ఏమండి మా చెల్లెల పరిస్థితి ఉంది, నేను కౌన్సిలింగ్ చేయడానికి ఒక టీచర్ గారిని పంపించాను. విత్ ఇన్ 1 అవర్ లేట్ అయింది, అమ్మాయి వెళ్ళిపోయిందండి. ఒక జైను కుటుంబం సికింద్రాబాద్ లో మా ఇంటి పక్కనే ఉంటుంది, జిమ్కి వెళ్ళింది, ట్రైనర్ తో వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ జైను కుటుంబము సాంప్రదాయ కుటుంబం. ఏ రోజు మహావీరుడి యొక్క బోధలు చెప్పలేదు. మనం కూడా మన ఇళ్లలో రామాయణం గురించో, హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి మంచి విషయాలు మనం ఎప్పుడు చెప్పాము. 15 రోజుల్లో ఆ అమ్మాయి ఖురాన్లో ఉన్నటువంటి సూక్తుల గురించి మాకు బౌద్ధిక ఇవ్వటం మొదలు పెట్టిందండి. మనము షైన్ ఫీల్ అవుతున్నాము. మన కుటుంబంలో మన పిల్లలకి ఏదైనా చెప్పాలంటే, అమ్మా మ్యాగీ కావాలి, 5 నిమిషాలు తయారు చేస్తాం. అమ్మా పిజ్జా కావాలి, డొమిక్స్ గా ఆర్డర్ పెడతాము. అమ్మా ఇంకేమైనా కావాలి, అన్ని చేసిస్తాము. కానీ పిల్లవాడికి మాత్రము రామాయణము, శివాజీ, ఛత్రపతి శివాజీ గురించో, సంభాజీ మహారాజు గురించో చెప్పాలంటే మాత్రము ఎంత ఇబ్బంది ఫీల్ అవుతామంటే కనీసము వాళ్ళ పేర్లు తలుచుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నామండి. దీని కారణముగానే ఈ సమాజంలో అనేకటువంటి రుగ్మతలు వస్తున్నాయి, లవ్ జిహాదులు జరుగుతున్నాయి. కనీసం ఆడపిల్ల యొక్క ఫోన్ కూడా చూస్తే ఆ అమ్మాయి ఏమవుతుందో అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయిపోయింది. కాబట్టి ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది చివరిగా నేను చెప్తాను, పాలిటిక్స్ డివైడ్స్ బట్ ధర్మ యునైట్స్. రాజకీయంగా మనందరము విడిపోయినా కూడా మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి, ఏ ధర్మాన్నైనా ఆచరించండి. కానీ హిందూ ధర్మానికి కనుక హాని జరిగితే అందరము కలిసి నిలబడాలి, కలిసి పోరాటం చేయాలి, కలిసి ఉండాలి. సంఘచత్వం, సంవదత్వం, సమ్మోహన అనే విధంగా కలిసి మాట్లాడుకుందాం, కలిసి కూర్చుందాము. అప్పుడే ఈ జాతి నిలబడగలుగుతుంది. కులాల కోసము కొట్లాడుకోండి. సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుడు ఎవరి కోసం కొట్లాడుతుండండి? 0 డిగ్రీల సెల్సియస్ లో ఉండి చలిలో ఉన్నటువంటి
ఆ సైనికుడికి కులం తెలియదండి. నా పవిత్ర భారతమాత రక్షణ కోసం అని చెప్పని 24 గంటలు పోరాటం చేసిన సైనికుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఛత్రపతి శివాజీని ఆదర్శం తీసుకోవాలి. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కానీ ఏ కులం కోసము క్షత్రియ సామ్రాజ్యాన్ని స్థాపించలేదండి. కాబట్టి మన యొక్క కులము ఇంట్లోనే